చాలా స్లోగా అయితే వెళ్తున్నాడు. ట్రాక్ మెయింటెనెన్స్ జరుగుతుంది. తెనాలి జంక్షన్. మన వాడికి ఊపు వచ్చింది. ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే చూద్దాం ఒకసారి ఎంత వెళ్తున్నాడు. ప్రజెంట్ మన ట్రైన్ వెళ్తున్న క్రూజింగ్ స్పీడ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారండి ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారు కదా, అదేనండి థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్. ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్కి మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సందీప్ వ్లాగ్స్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సందీప్ వ్లాగ్స్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇవాళ నేను వచ్చేసి విజయవాడ టు చెన్నై ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాను అండి. మనకి ఆ ట్రైన్ వచ్చేసి విజయవాడలో 6 గంటల 10 నిమిషాలకి అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుందండి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి వచ్చేసరికి 1 గంట 5 నిమిషాలకి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో మనం అయితే పినాకిని ఎక్స్ప్రెస్ యొక్క ఫుల్ జర్నీ అయితే చూద్దామండి. ఈ పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చేసి రీసెంట్గా ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్గ్రేడ్ అయితే చేశారండి. చూద్దాము. నా ఫస్ట్ రన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను విజయవాడ స్టేషన్ నుంచి. ఇక మీ ముందుకైతే మంచి ట్రైన్ సిరీస్ తోటి అయితే మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి విజయవాడ స్టేషన్ బయట అయితే ఉన్నానండి. పదండి మనమైతే ఇంకా స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. ప్రజెంట్ నేను వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే ఉన్నానండి. ఇప్పుడు మీరు ముందర చూస్తున్నారు కదా, డిస్ప్లే బోర్డు అయితే కనిపిస్తుంది కదా. మనం వెళ్ళాల్సిన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఇంకా డిస్ప్లేలో వేయలేదండి. పదండి మనమైతే మెయిన్ ఎంట్రన్స్లో నుంచి స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. నేను వచ్చేసి ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నానండి. స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. ఇప్పుడు మనం ఉన్నాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 విజయవాడ జంక్షన్. ఈ యొక్క పినాకిని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, మనం వెళ్ళవలసిన పినాకిని ఎక్స్ప్రెస్ జస్ట్ ఇప్పుడే అయితే రావడం జరిగిందండి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. మన కోచ్ వచ్చేసి D4. ఈ ట్రైన్ని ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుందో మీకైతే చూపిస్తాను. ఇంకొక వచ్చేసి ఏసీ ఎకనామీ కూడా యాడ్ చేశారండి, ఒకటి M1 అన్నది. అలాగే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ వచ్చేసి ICF కోచెస్ నుంచి LHB కోచెస్కి అయితే రీసెంట్గా అప్గ్రేడ్ అయితే చేయడం జరిగింది. నాది ఫస్ట్ జర్నీ అండి. ఇది LHB కోచెస్కి అప్గ్రేడ్ చేసిన తర్వాత మనల్ని వచ్చేసి ఇవాళ వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఫుల్ చేయడం అయితే జరుగుతుందండి. లోడింగ్ అయితే జరుగుతుంది. సీ ఫుడ్ పినాకిని ఎక్స్ప్రెస్ 12711 8 నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు, 12712 విజయవాడకు వచ్చేటప్పుడు. ఇక వ్యాప్ 7 లోకోమోటివ్ అండి మనల్ని ఈరోజు అయితే పుల్ చేయబోతుంది. ఇంకా చాలా విషయాలు మనమైతే జర్నీలో మాట్లాడుకుందాము. వ్యాప్ 7 లోకోమోటివ్ వచ్చేసి అప్ టు 130 km/h అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయే పినాకిని ఎక్స్ప్రెస్కి ప్యాంట్రీ కార్ కూడా అయితే ఉందండి. ఇది ప్యాంట్రీ కార్ అండి. దీని తర్వాత వచ్చేసి నా కోచ్ ఉంది D4. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడలో మార్నింగ్ 6 గంటల 10 నిమిషాలకి స్టార్ట్ అయ్యి చెన్నై సెంట్రల్ వచ్చేసి మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాలకి అయితే చేరుకోవడం జరుగుతుందండి. నేను వచ్చేసి నా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. D4 నా కోచ్. D4 అండి నా కోచ్. D4 23. పదండి మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నా సీట్ నెంబర్ వచ్చేసి 23. మిడిల్ సీట్ అయితే వచ్చింది. నేను చైర్ కార్ అయితే బుక్ చేసుకున్నాను. కరెక్ట్గా రైట్ టైంకి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. 6 గంటల 10 నిమిషాలు. చూద్దాం చెన్నై సెంట్రల్ 1 గంట 5 నిమిషాలకి అయితే చేరుకుంటుందో లేదా డిలే అవుతుందో మనమైతే ఈ జర్నీలో చూద్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు విజయవాడ స్టేషన్ ఎగ్జిట్ అయితే అవ్వబోతున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1.
విజయవాడ. ప్యాసింజర్స్ వచ్చేసి ట్రాక్ క్రాస్ చేస్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి నడిచేలాగా ఇటు ట్రాక్ మీద నుంచి నడిచి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి వ్యాప్ 7 లోకోమోటివ్ ఉంది, మెయింటెనెన్స్ షెడ్ అనుకుంటా. విజయవాడ జంక్షన్, కృష్ణా రివర్ అండి, కృష్ణా రివర్ బ్రిడ్జ్. కృష్ణా నది. వాటర్ అయితే లేవు ప్రజెంట్, చాలా స్లోగా అయితే వెళ్తున్నాడు. ఇటు సైడ్ చూడండి వ్యూ అసలు ఎంత బాగుంటుంది, సూపర్ వ్యూ ఉంటుంది. ఇటు చూస్తున్నారు కదా అక్కడ ప్రకాశం మ్యారేజ్. లైట్గా వాటర్ అయితే రిలీజ్ చేశారు. ఇలాంటి బ్రిడ్జెస్ మీద జర్నీ చేస్తుంటే చాలా ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది. త్వరలో మనం రామేశ్వరం ట్రిప్ కూడా చేద్దాము. పంబా బ్రిడ్జ్ మీద జర్నీ అయితే చేద్దాము. త్వరలో వస్తుంది మన ఛానల్లో వీడియో. బాయ్ బాయ్ కృష్ణా రివర్. ఫ్రెండ్స్, మనకి ఈ కోచెస్ వచ్చేసి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరిగాయండి. చెన్నై, జనవరి 2019. ప్రజెంట్ మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి టాప్ స్పీడ్ వచ్చేసి 111 అండి. ప్రజెంట్ మీరు చూస్తున్నది మన ట్రైన్ క్రూజింగ్ స్పీడు. చూడండి అసలు ఆ గ్రీనరీ ఎలా ఉందో. రెన్యువేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. తెనాలి ట్రాక్ మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. ట్రాక్ మెయింటెనెన్స్ జరుగుతుంది. తెనాలి జంక్షన్. ఇటు సైడ్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ట్రాక్స్ అయితే వేస్తున్నారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతుంది తెనాలిలో. చాలా రోజుల నుంచి అయితే ఈ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వచ్చేసాం తెనాలి జంక్షన్. యాక్చువల్గా మనం వచ్చేసి 6:33 అయితే రావాలి. 7 minutes అయితే డిలే నడుస్తుంది. ప్రజెంట్ ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్కి వచ్చేసరికి 7 నిమిషాలు డిలేలో ఉంది ట్రైన్. ఇక్కడ మన అఫీషియల్ స్టాపింగ్ వచ్చేసి 2 minutes. తెనాలి జంక్షన్. సిక్స్ 40కి అయితే రీచ్ అయిందండి తెనాలి. 3 minutes అయితే ఆగిందండి. రష్ కొంచెం ఎక్కువ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి లెఫ్ట్ అవుతుంది తెనాలి జంక్షన్. తెనాలి జంక్షన్ అయితే క్రాస్ చేస్తున్నాం. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి నిడుబ్రోలు. థర్డ్ లైన్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా వరకు అయితే థర్డ్ లైన్
మెయింటెనెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది. ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నిడుబ్రోలు రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, నిడుబ్రోలుకి వచ్చేసి మన ట్రైను 7 గంటల 5 నిమిషాలకి అయితే వచ్చిందండి. అలాగే 7 గంటల 7 నిమిషాలకి బయలుదేరింది. యాక్చువల్గా అరైవల్ టైం వచ్చేసి 6 గంటల 53 నిమిషాలు. నిడుబోలు స్టేషన్ అయితే మనము క్రాస్ ఓవర్ చేస్తున్నాము. ఫైనల్లీ నిడుబోలు స్టేషన్ అయితే మనం క్రాస్ ఓవర్ చేసాము 7 గంటల 7 నిమిషాలకి. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి అప్పికట్ల దగ్గర అయితే ఆగింది. మేబీ క్రాస్ ఓవర్ ఉందనుకుంటా ఈ ట్రైన్కి, సూపర్ ఫాస్ట్కి. చూద్దాము ఏదైనా ట్రైన్ ఏమన్నా క్రాస్ ఓవర్ ఉందేమో. క్రాసింగ్ అయితే ఏం లేదు, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. సిగ్నల్ అయితే రాలేదు, అందుకని స్టాప్ చేశారు. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి బాపట్ల. బాపట్ల దగ్గరలో అయితే ఉన్నామండి. ఇలా మోన్సూన్లో సీజన్లో కానీ జర్నీస్ ప్లాన్ చేసుకుంటే ఇలాంటి గ్రీనరీస్ చూడటానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. అవతల పక్క ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవతల పక్క ఫుల్ డస్ట్. చూడండి ఆ గ్రీనరీ ఎలా ఉందో. మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చేసి 3x3 సీటింగ్ అండి. టికెట్ కలెక్టర్ వచ్చేసి చెక్ చేస్తున్నాడు టికెట్స్. నా టికెట్ అయితే చెకింగ్ అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30. బాపట్ల స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ అఫీషియల్ స్టాపింగ్ వచ్చేసి 2 minutes. ప్లాట్ఫామ్ రైట్ సైడ్ వచ్చింది. ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చింది. ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది. బాపట్ల స్టేషన్ అయితే 7:32కి అయితే లెఫ్ట్ అవుతున్నాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చీరాల. వెల్కమ్ టు చీరాల. ప్రజెంట్ టైం 7:43 అవుతుంది. మన చీరాల స్టేషన్ రీచ్ అయిపోయాం. ఇక్కడ అఫీషియల్ స్టాపింగ్ వచ్చేసి 2 minutes. చీరాల. ఫ్రెండ్స్, చీరాల్లో మన ట్రైన్ అయితే 2 minutes అయితే ఆగిందండి. ఇప్పుడైతే చీరాల నుంచి మనమైతే క్రాస్ ఓవర్ అవుతున్నాం. చీరాల్లో మనకి విజయవాడ టు గూడూరు మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనమైతే క్రాస్ ఓవర్ చేస్తున్నాం. ఈ ట్రైన్ 3rd లైన్లో ట్రావెల్ చేస్తుంది. మనం వచ్చేసి 2nd లైన్లో ఉన్నాం. విజయవాడ టు గూడూరు మెమో ఎక్స్ప్రెస్. ఇంతకుముందు ఇది ప్యాసింజర్. కరోనా తర్వాత నుంచి అన్ని ప్యాసింజర్స్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్గా మార్చారు. 110. ప్రజెంట్ టాప్ స్పీడ్ వచ్చేసి 110 km/h. చిన్నగన్యం స్టేషన్ అయితే
ప్రజెంట్ రాపర్లా హాల్ట్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఇక్కడ ట్రైన్ వచ్చేసి చాలా స్లోగా వెళ్తాయండి. రాపర్లా హాల్ట్ దగ్గర ట్రైన్ అనేది చాలా స్లోగా వెళ్తుందండి. ఐ థింక్ ఎల్లో సిగ్నల్ పడింది అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ పడినట్టుంది, స్పీడ్ పెరుగుతుంది. ప్రజెంట్ మనం అమ్మనబ్రోలు స్టేషన్ అయితే క్రాస్ ఓవర్ చేస్తున్నాం. క్రాసింగ్ అమ్మనబ్రోలు స్టేషన్. కరవాతి స్టేషన్ దగ్గర ట్రైన్ అయితే స్లో అయింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒంగోలు 10 కిలోమీటర్స్. కరవాతి స్టేషన్లో మనకైతే రెడ్ సిగ్నల్ పడింది. కరవాతి స్టేషన్లో అయితే స్టాప్ చేసాం మన ట్రైన్ని. కరవాతి స్టేషన్ని క్రాస్ అవుట్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఒంగోలు సిటీ అవుట్కట్స్లో అయితే ఉన్నాం. మనకి ఒంగోలు ఎంటర్ అవ్వగానే ఒక డీజిల్ లోకోమోటివ్ అయితే కనిపిస్తుంది. WDG4 లోకోమోటివ్, డీజిల్ లోకోమోటివ్ ఇది. వెల్కమ్ టు ఒంగోలు. ట్రైన్ ఇప్పుడు 20 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. ఒంగోలు, సింగరాయకొండ, కందుకూరుకి ఎంప్లాయీస్ ఎక్కువ మంది వస్తారండి. ఈ ట్రైన్కి ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు ఈ ట్రైన్లో. ఒంగోలుకి 15 మినిట్స్ డిలేతో అయితే వచ్చింది పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. టైం వచ్చేసి 8:37 నిమిషాలు అవుతుంది. కరెక్ట్గా 2 మినిట్స్ ఆపి ఒంగోలు నుంచి అయితే ట్రైన్ అయితే లెఫ్ట్ అవుతుంది, క్రాస్ అవుతుంది. 15 మినిట్స్ డిలేతో అయితే మనము ఒంగోలు అయితే క్రాస్ అవుతున్నాము. మీరు ఎంతమంది ఒంగోలు నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఎవరెవరు ఏ ఊర్ల నుంచి వీడియో చూస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థర్డ్ లైన్లో వచ్చేసి ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అవుతుందండి. ఏ ట్రైన్ అనేది చూద్దాం. బిలాస్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. బిలాస్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ మనది వచ్చేసి సెకండ్ లైన్ వెళ్తుంది. బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి థర్డ్ లైన్ వెళ్తుంది. చూద్దాం ఓవర్టేక్ చేస్తాడా. ప్రజెంట్ మనమైతే టంగుటూరు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. టంగుటూరు స్టేషన్లో మనకైతే స్టాపింగ్ లేదు. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సింగరాయకొండ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింగరాయకొండ రైల్వే స్టేషన్. సింగరాయకొండ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఫ్రెండ్స్, సింగరాయకొండలో ట్రైన్ అయితే ఆగిందండి. ఇక్కడ అఫీషియల్ స్టాపింగ్ వచ్చేసి 2 మినిట్స్. సింగరాయకొండలో స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ప్లాట్ఫామ్ అంతా రీసెంట్గా రెనోవేషన్ చేశారు.
ఒక డీటెయిల్ ఫుల్ వీడియో నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సింగరాయకొండ స్టేషన్ అప్గ్రేడేషను వన్స్ కంప్లీట్ అయినాక. ప్రజెంట్ మనమైతే సింగరాయకొండ రైల్వే స్టేషన్ క్రాస్ ఓవర్ అయితే అవుతున్నాం. బాయ్ బాయ్ సింగరాయకొండ, మళ్ళీ కలుద్దాం. సింగరాయకొండ ఊరిలో ఒక టెంపుల్ ఉందండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా పవర్ఫుల్, మీకు చూపిస్తాను చూడండి ఆ టెంపుల్. మీలో ఎవరికన్నా ఆ గుడి గురించి చరిత్ర గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను మన ఛానల్లో. వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అన్నమాట, చాలా పవర్ఫుల్ కూడా. కనిపిస్తుంది కదా టెంపుల్, అదే. ఎవ్రీ ఇయర్ జూన్లో అయితే తిరునాళ్ళు చేస్తారు, 10 days ఉంటుంది బ్రహ్మోత్సవాలు. ఆల్రెడీ స్వామివారి కళ్యాణం మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. సింగరాయకొండ దాటిన వెంటనే ఒక 4 kilometers ఊరు దాటినాక లిక్కర్ ఫ్యాక్టరీ వచ్చిందండి. ఫ్యాక్టరీ నేమ్ వచ్చేసి పెరల్ డిస్టిలరీ లిమిటెడ్. దీంట్లో లిక్కర్ అయితే తయారవుతుంది, లిక్కర్ ఫ్యాక్టరీ ఇది. లిక్కర్ ఫ్యాక్టరీ పెరల్ డిస్టిలరీస్ లిమిటెడ్. వెల్కమ్ టు కావలి రైల్వే స్టేషన్. కావలి రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ అయితే ఆగుందండి. అది వచ్చేసి టాటా నగర్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. అటు సైడ్ వచ్చేసి ఇంకొక ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది. టాటా నగర్, ఎర్నాకుళం అండ్ పినాకిని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు ఒకేసారి అయితే స్టార్ట్ అయినాయండి కావల్లో. చూద్దాం ఏది దేని టేక్ ఓవర్ చేస్తుందో. టాటా నగర్ టు ఎర్నాకుళం. టాటా నగర్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ వచ్చేసి 3rd లైన్లో అయితే వెళ్తుంది. పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చేసి 2nd లైన్లో అయితే వెళ్తుంది. ఉంది ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కూడా గ్యాస్ ట్రావెల్ లోకోమోటివ్ అయితే ఫుల్ చేస్తుంది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చున్నాడు. చూద్దాం అది మన ట్రైన్ని క్రాస్ చేస్తుందా లేదా అనేది. మనకైతే పెట్రకొండలో స్టాప్ ఉంది, ఆ ట్రైన్కి ఉందో లేదో మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే బెట్రకొండ స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడికి వచ్చేసి 24 minutes డిలేతో అయితే నడుస్తుంది. బెట్రకొండ ఆల్ట్ టైం వచ్చేసి 2 minutes. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి నెల్లూరు. బెట్రకొండలో మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ నెల్లూరులో అవుతుందండి. నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, ఎంజీఆర్, చెన్నై సెంటర్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బిట్రగుంట స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాము. బిట్రగుంట స్టేషన్లో 24 minutes డిలే అయితే ఉందండి. 24 minutes డిలే అయితే రీచ్ అయింది ట్రైన్ ఇక్కడ బిట్రగుంట స్టేషన్. ఒకప్పుడు బిట్రగుంట స్టేషన్ అంటే చాలా బాగుండేది, ఇప్పుడు చూడండి అలాగే. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పడుగుపాడు స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఈ పడుగుపాడు స్టేషన్ క్రాస్ చేసిన వెంటనే పెన్నా బ్రిడ్జ్ వస్తుంది. పెన్నా నది, పెన్నా బ్రిడ్జ్ క్రాసింగ్ పడుగుపాడు స్టేషన్. పెన్నా ఎవరండి?
అయితే అక్కడ స్టాక్ చేసి ఉన్నాయి. మీలో ఎంతమందికి ఇలా ట్రైన్ బ్రిడ్జెస్ మీద వెళ్తే బాగుంటుందో, ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఆ ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బ్రిడ్జి దాటంగానే మనకి నెల్లూరు స్టేషన్ అయితే వచ్చేస్తుంది. బ్రిడ్జి దాటిన వెంటనే నెల్లూరు స్టేషన్ అయితే వచ్చేస్తుంది. చూడండి, అటు పక్క ఏదో ట్రైన్ అయితే వస్తుంది. చూద్దాం ఏం ట్రైన్ అది. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఐ థింక్ నాకు తెలిసి జనశతాబ్ది అనుకుంటా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు విజయవాడ జనశతాబ్ది అనుకుంటా ఇప్పుడు వెళ్ళే ట్రైన్ ఇది. అదే జనశతాబ్ది వెళ్తానండి. వెల్కమ్ టు నెల్లూరు స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి జనశతాబ్ది అయితే డిపార్చర్ అయితే అయ్యింది. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చింది. మనం ఇప్పుడే నెల్లూరు అయితే అరైవల్ అయ్యాము. ప్రజెంట్ మనమైతే నెల్లూరు స్టేషన్లో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే మెమో ట్రైన్ అయితే వచ్చిందండి. మెమో ఎక్స్ప్రెస్. ఐ థింక్ ఇది చెన్నై నుంచి వస్తుంది. అది చెన్నై టు నెల్లూరు ట్రైన్ అయితే ఉంది. ఐ థింక్ అదే అనుకుంటా. ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ అయితే ప్లాట్ఫామ్ ఉంది. మనం ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు స్టేషన్ అయితే క్రాస్ ఓవర్ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీరు ఏ ట్రైన్ జర్నీలు సజెషన్ ఇస్తారో అవి చేయడానికైతే నేనైతే ట్రై చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ ట్రైన్ జర్నీస్ అయితే చేయాలో అనేది. వీఆర్ క్రాసింగ్ నెల్లూరు సిటీ. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్తుందండి. ఇంతకుముందు ప్యాసింజర్స్ అసలు చూడండి ఎలా ఉన్నాయి కదా. సూపర్ ఉన్నాయి కదా అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు మోన్సూన్లో ట్రావెలింగ్ చేస్తే ఇలాంటి గ్రీనరీస్ చాలా అంటే చాలా ప్లేసెస్లో చూడొచ్చు. అసలు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. మనం నియర్ గూడూరు రైల్వే స్టేషన్కి అయితే ఉన్నామండి. నాకైతే
చాలా బాగా నచ్చింది. రైల్వే ఉంటే నాకు చాలా బాగా ఇష్టం. ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే గూడూరు జంక్షన్ అయితే రీచ్ అయ్యామండి. గూడూరు జంక్షన్ 10:47కి అయితే రావడం జరిగింది. అవతల పక్కన ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది గూడూరు జంక్షన్లో, సింహపురి ఎక్స్ప్రెస్ అండి. సికింద్రాబాద్లో 10:05 స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్లో గూడూరుకు వచ్చేసరికి ఉదయం 8:55 అయితే రీచ్ అవుతుంది. డైలీ సింహపురి ఎక్స్ప్రెస్ అయితే ఉంది అక్కడ. ప్రజెంట్ మనమైతే గూడూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఈ గూడూరు రైల్వే స్టేషన్ నుంచి డివైడ్ అవుతుంది. చెన్నై ట్రాక్ ఒక సైడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి తిరుపతి, రేణిగుంట, బెంగళూరు అటైతే డివైడ్ అవుతుంది. గూడూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. ఫ్రెండ్స్ మనమైతే 10:51కి గూడూరులో డిపార్చర్ అయితే అయ్యాము. గూడూరు జంక్షన్, బాయ్ గూడూరు జంక్షన్. ఇక్కడ మీకు వచ్చేసి కొంచెం ముందరకు వచ్చినాక మీకు తిరుపతి లైన్ డివైడ్ అయిపోతుందండి. తిరుపతి లైన్ వచ్చేసి డివైడ్ అయిపోతుంది. తిరుపతి, బెంగళూరు ఆ లైన్ సపరేట్ అయిపోతాయి. ఇటు చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్ ఈ లైన్ సపరేట్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. అదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ కింద అక్కడ రైట్ సైడ్ వెళ్తుంది కదా, ఈ రైట్ సైడ్ వెళ్ళేది వచ్చేసి తిరుపతి లైన్. ఇది తిరుపతి లైన్, అది రైట్ సైడ్ వెళ్తుంది కదా, అది తిరుపతి లైన్. ఇప్పుడు మనం వెళ్తుంది చెన్నై లైన్. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి నాయుడుపేట స్టేషన్లో అయితే ఉన్నాము. 11:10 అయితే వచ్చిందండి. 11:10 అయితే వచ్చింది నాయుడుపేట. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నాయుడుపేట స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాము. నెక్స్ట్ సూళ్ళూరుపేట అండి. సూళ్ళూరుపేట తర్వాత నెక్స్ట్ ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. మన డెస్టినేషన్ స్టేషన్కి అయితే చేరుకుంటాము. అనుకోండి మెయింటెనెన్స్ లోకోమోటివ్ షెడ్ అది. అక్కడ మెయింటెనెన్స్ లోకోమోటివ్ ఉంటుంది లోపల. ప్రజెంట్ మనం సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మెమో ట్రైన్ వచ్చేసి సూళ్ళూరుపేట టు చెన్నై సెంట్రల్. సూళ్ళూరుపేట నెక్స్ట్ మనం వచ్చేసి డెస్టినేషన్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాము. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సూళ్ళూరుపేట అయితే క్రాస్ చేస్తున్నాము. సూళ్ళూరుపేట అయితే క్రాస్ చేస్తున్నాము. ఇంకో ట్రైన్ అయితే వచ్చిందండి. ఈ ట్రైన్ వచ్చేసి ఇక్కడికి చూద్దాం. ఇప్పుడే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళింది చెన్నై సెంట్రల్ నుంచి. ఏ ట్రైన్ అనేది కొంచెం నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. క్రాస్ అయితే అయ్యింది. సూళ్ళూరుపేట దాటగానే నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ అయింది. క్రాస్ చేసామండి. కడ దాటినాక ఇంకా తమిళనాడు స్టేట్ బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. మన వాడికి ఉప్పు వచ్చింది. ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే చూద్దాం ఒకసారి ఎంత వెళ్తున్నాడు. ప్రజెంట్ మన ట్రైన్ వెళ్తున్న క్రూజింగ్ స్పీడ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారండి 108 km/h. టాప్ స్పీడ్ అయితే రీచ్ అయ్యింది 111 km/h. ఫ్రెండ్స్ మనమైతే తమిళనాడు స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఆరంభాగం రైల్వే స్టేషన్ క్రాస్ చేస్తున్నాము. ఆరంభాగం రైల్వే స్టేషన్. చూసుకొని వెళ్ళిపోతున్నాము. ప్లస్ నందియంబాగం
స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం మనము, నందియంబాకం. థర్మల్ పవర్ ప్లాంట్ అయితే చూపిస్తాను చూడండి మీకు. ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా, అదేనండి థర్మల్ పవర్ ప్రాజెక్టు. నందియంబాకం స్టేషన్ దాటంగానే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి కొన్ని ట్రైన్స్ అయితే ఆగున్నాయి. ఇది కొత్త ఎల్హెచ్బికి వచ్చేసి కొత్తవి, ఇంకా నేమ్స్ కూడా రాయలేదు. ఎల్హెచ్బికి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు చర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. అది ఇప్పుడే మనం ఎన్నోర్ స్టేషన్ అయితే క్రాస్ చేసాము. అశోక్ లేలాండ్ ఇండస్ట్రీ. అశోక్ లేలాండ్ ఇండస్ట్రీస్ చెన్నై. గూడ్స్ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అండి. ఇక్కడ గూడ్స్ కోచ్లకి అయితే కోచ్ మెయింటెనెన్స్ అయితే జరుగుతూ ఉంటుంది. మొత్తం పెట్టున్నారు చూడండి గూడ్స్ ట్రైన్స్ అని. చూడండి ఇక్కడ పాత బోగీలు అయితే పెట్టున్నారు, ఎప్పటివో ఇవి. ఐ థింక్ వీటికి సర్వీస్ అయితే అయిపోయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ బులుగు కలర్ పెట్టే ట్రైన్లు మీరు ఎప్పుడైనా ఎక్కారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తం మీ సర్వీస్ అయిపోయిన కోచెస్ అనుకుంటా ఇవన్నీ. చూస్తుంటే చాలా ఓల్డ్గా ఉన్నాయి ఇవి. పేట అయితే క్రాస్ చేస్తున్నాం. ఒక్కసారి ట్రాక్ చూడండి, అసలు ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఒకసారి చూడండి ట్రాక్ ఎట్లా ఉందో. ఇన్ని ట్రాక్లు మెర్జ్ అయింది ఇక్కడ. ఆ రూట్ ఎటు వెళ్తుందని ఒకసారి కామెంట్ చేయండి మీరు. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అయితే లెఫ్ట్ అవుతున్నాం మనం, క్రాస్ చేస్తున్నాము. టైం వచ్చేసి 12:45 అయింది. నాకు తెలిసి బిఫోర్ తీసుకెళ్తాను అనుకుంటా. ఈ బేసిన్ బ్రిడ్జ్ దాటంగానే మనకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఒక లోకల్ ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్ వెళ్తుందండి, ఒక లోకల్ ట్రైన్ అయితే ఇటు వెళ్తుంది సూళ్ళూరుపేట సైడు. చూడాలి అది ఎటు వెళ్తుందో. ఆపోజిట్లో వెళ్తున్నాయి రెండు, ఎదురెదురు పడుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్. ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్కి మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ స్టాపింగ్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ ట్రైన్ కోచ్లన్నీ ఇక్కడికి వచ్చేసి క్లీనింగ్ అవి చేస్తారండి ఇక్కడ బేసిన్ బ్రిడ్జ్ దగ్గర. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రైన్ కేర్ సెంటర్ కోచింగ్ డిపో బేసిన్ బ్రిడ్జ్. ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్లన్నీ సర్వీస్ చేస్తారు. వెల్కమ్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్.
ఫ్రెండ్స్, ఈ పినాకిని ఎక్స్ప్రెస్ మళ్ళీ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ అయితే 2 గంటల 5 నిమిషాలకి అయితే స్టార్ట్ అవుతుంది. లోకో రివర్స్ చేసుకొని 2 గంటల 5 నిమిషాలకి చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది పినాకిని ఎక్స్ప్రెస్. మనమైతే మొత్తానికి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. డెస్టినేషన్ స్టేషన్ అయినటువంటి విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ బిఫోర్ 13 మినిట్స్ అయితే తీసుకొని వచ్చేసారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ జర్నీ ఇంతటితో అయితే సైన్ ఆఫ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.